శ్రీమాత్రే నమః. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వారం సంతోషమాత పూజ 7వ వారము. విజయంగా కాదు, దిగ్విజయంగా అయితే పూజ చేయగలిగాను నేను. చాలా బాగా అంటే చాలా బాగా జరుగుతుంది అమ్మ పూజ. కానీ కొంచెం సమయమే ఎక్కువైపోతుంది. అంటే నాకు హెల్త్ ఇష్యూ పరంగా ఈ ఎండల వేడికి తట్టుకొని నేను ఉపవాసం ఉండి పూజ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. తల్లి అనుగ్రహిస్తే ఎంతసేపు చెప్పండి. ఆ అనుగ్రహంలోనే అంతా ఉంటుంది అనుకుంటాను నేనైతేని. చాలా బాగా జరుగుతుందండి అమ్మవారి పూజ. అలాగే మా అష్టలక్ష్ముల పూజ కూడా ఇవాళ నేను అష్టలక్ష్ములని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకున్నాను. ఇది కూడా సమయం ఎక్కువగానే పట్టేసింది. ఇవాళ అయితే చాలా ఎక్కువ టైం తీసుకున్నాను నేను అమ్మవారిని డెకరేట్ చేయడానికి, తెచ్చి అలంకరించడానికి, ఆ పువ్వులు సర్దడానికి అవన్నీ చాలా టైం పట్టింది. డెకరేషన్ ఏముందనమాట కనుకండి, ఆ పీఠం సర్దడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. అందరూ ఒకేలా చేయరు కదా. సో నాకైతే టైం పట్టింది. పూజ కూడా చాలా లేట్ అయింది ఇవాళ. సో ఇవాళ అయితే ఇదండి నా ఇద్దరు తల్లుల పూజ. ఈరోజు నేను ప్రసాదం వచ్చేసి ఇది ఎవరికి తెలియదు అనుకుంటున్నాను, మేబీ ప్రసాదము. సరే చూడండి, ఫస్ట్ అయితే పెసరపప్పుని ఒక 3 గంటలు 4 గంటల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అమ్మవారికి ప్రసాదం వండుతాము కదా, అలాంటి ఇత్తడి పాత్ర ఏమన్నా ఉంటే అందులో వేయండి. అయితే టేస్ట్ బాగుంటుంది ఇత్తడి పాత్రలో ప్రసాదాలు వండితే, అంతే. సో అది కొంచెం ఉడికించాలి వాటర్ వేసి. తర్వాత సగ్గుబియ్యం ఉంటాయి కదండి, పెద్దవి ఉంటాయి పెద్దవి వేసుకోండి, చిన్నవి ఉంటే చిన్నవి వేయండి. నా దగ్గర చిన్నవి అవైలబుల్గా ఉన్నాయి, సో నేను చిన్నవే వేసుకున్నాను. అవి కూడా కొంచెం నానబెట్టుకోండి. పెసరపప్పు కొంచెం ఉడికిపోయిన తర్వాత, అంటే 70-60% ఉడికిన తర్వాత ఈ నానబోసిన సగ్గుబియ్యం కూడా ఉంటే వాటర్తో వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదంటే మామూలుగా పై సగ్గుబియ్యం అంతా స్పూన్తో తీసుకొని వేసేసుకోవచ్చు. నేనైతే సగ్గుబియ్యం సగం పెసరపప్పు ఉడికిన తర్వాత సగ్గుబియ్యం కూడా వేసుకున్నాను. అవి కూడా ఉడికిన తర్వాత, ఇది సన్న సేమియా అండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు, కునాఫా సేమియా అని కూడా అంటారు. మా అత్త హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చింది నాకు. మా ఊర్లో దొరుకుతాయి లేదా నేనైతే ట్రై చేయలేదు, మా అత్త తెచ్చింది అని చెప్పి నేను ఇందులో కూడా యూజ్ చేస్తున్నాను. అయితే ఇందులో ఒక ఇంగ్రీడియంట్ తక్కువ వచ్చింది, అదేటో చెప్పండి. అది కూడా వేసుకున్న తర్వాత బెల్లం, యాలక్కాయలు మొత్తం అది కూడా వేసిన తర్వాత చూడండి ఎంత గట్టిగా అయింది. దీన్ని దేవుడికి పెట్టండి, ప్రసాదంగా పనికొస్తుంది. మనం ఎప్పుడన్నా ఉపవాసం ఉన్న టైంలో ఇది చేసుకొని తినొచ్చు. మధ్యాహ్నం తినొచ్చు, ఈవినింగ్ తినొచ్చు. సో మనకి ఫాస్టింగ్లో ఉపయోగపడుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.